ఓం శ్రీ గురుభ్యో నమః. ఆగస్టు నెలలో 17వ తారీఖు నుండి నెల రోజుల పాటు రవి సింహరాశిలో సంచారం చేస్తాడు. సింహరాశిలో సంచారం చేయటం అనేది మనకి సంవత్సరం తర్వాత వస్తుంది. రవి 30 డిగ్రీల పాటు ఒక రాశి నుంచి మరో రాశికి వెళుతూ ఉంటాడు. 30 రోజుల పాటు రవి ఒక రాశి నుంచి మరో రాశికి తిరుగుతూ ఉంటాడు. రవి పితృకారకుడు, ఆత్మకారకుడు, ఉద్యోగకారకుడు, ఆరోగ్య ప్రదాత. హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు, హెల్త్ ఈజ్ గ్రేట్ లక్ అన్నాడు. ఆరోగ్యాన్ని ఇచ్చేవాడే సూర్యభగవానుడు. సూర్యభగవానుడు ప్రత్యక్ష దైవం అంటారు మనం. రవిగ్రహము సంవత్సరం తర్వాత తన సొంత రాశిలోకి వస్తున్నాడు. ఎప్పటి నుంచి? ఆగస్టు 17వ తారీఖు నుంచి నెల రోజుల పాటు తన సొంత రాశిలో ఉంటాడు. ఇవి గోచారీత్యా చెప్పబడే ఫలితాలు. సహజంగా ఏమిటంటే తను ఉన్న రాశి నుంచి 3, 6, 10, 11 స్థానాల్లో సూర్యగ్రహం మంచి చేస్తాడని అర్థం. అలానే మనం బర్త్ చార్ట్ను కూడా చూసుకోవాలి, సూర్యుడు ఎక్కడున్నాడని. ఇవన్నీ కూడా గోచారీత్యా చెప్పబడే ఫలితాలే. కానీ సూర్యుడు సంబంధించింది సూర్య మహర్దశ, రవి మహర్దశ జరుగుతున్నాడా, రవి నీచ స్థానంలో ఉన్నాడా, మన జన్మజాతకం ఉచ్చ స్థానంలో ఉన్నాడా, రవి ఎక్కడున్నాడు, రవి సొంత రాశికి వచ్చినప్పుడు ఏ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉందో మనం తెలుసుకోవాలి. ఎందుకంటే నెల రోజుల పాటు సింహరాశిలో సంచారం చేస్తారు. అంటే ఆగస్టు 17వ తారీఖున మన ప్రారంభమై నెల రోజుల పాటు రవి సంచారం చేస్తాడు. ఈ సంచారం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఆరోగ్యపరంగా ఏ విధంగా ఉంటుంది. అదృష్టాన్ని ఇచ్చే గ్రహం ఏమిటంటే సూర్యభగవానుడే. ఈ సూర్యభగవానుడు ఏ స్థానాల్లో ఉంటే సుఫలితాన్ని ఇస్తాడు. ఈ గోచారాన్ని మనం పుట్టినప్పుడు ఉండే బర్త్ చార్ట్ని క్లబ్ చేసుకోవాలి. అంటే అక్కడ రవి మహర్దశ బాగా కలిసి వస్తుందా లేదా, ఇక్కడ గోచార రవి ఎలా ఉన్నాడు, అంటే గోచార రవిని అక్కడ జన్మజాతకంలో రవి ఏ స్థానంలో ఉన్నాడు, ఏమన్నా మహర్దశ జరుగుతుందా అనేది అనాలిసిస్ చేసుకొని మనం ముందుకు వెళ్తే రవి కలిసి వస్తాడా లేదా అనేది మనం తెలుసుకునే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. మేషరాశి వాళ్ళకి సూర్యుడు మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం పంచమ స్థానంలో ఉంటాడు. అంటే ఇక్కడ పంచమాధిపతి ఏదైతే పంచమ స్థానంలో ఉండటం మేషరాశి వాళ్ళకి ఏ విధమైన ఫలితాలు ఉంటాయి. కొంత ఉద్యోగ భద్రత అనేది చాలా ఇంపార్టెంటు. ఉద్యోగపరంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ తను ఏదైతే కార్యక్రమాలు తలపెట్టుకుంటున్నారో అలాంటి విషయాల్లో విశేషంగా ముందుకెళ్ళటం చాలా ఇంపార్టెంట్. అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా కొద్దిగా జాగ్రత్తగా ఉండి ఉద్యోగ భంగం కలగకుండా కార్యక్రమాల యందు కొద్దిగా జాగ్రత్తగా వహించి ముందుకు వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆరోగ్యాన్ని కూడా చూసుకోవాలి. ఆరోగ్యం మహాభాగ్యం అంటారు. ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతి పనిని కూడా ఆలోచన చేసి ఆచితూచి అడుగు వేసి ముందుకు వెళ్ళటం చాలా మంచిది. ప్రైవేట్ సెక్టార్లో చేస్తున్న, అలానే గవర్నమెంట్ సెక్టార్లో చేస్తున్న వ్యక్తులకు కూడా కొద్దిగా ఇబ్బందికరమైన వాతావరణం ఒకటి ఉంటుంది. ఆ ఇబ్బందికరమైన వాతావరణం లేకుండా చూసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ రవిగ్రహం వల్ల అపరిచితులతోటి నమ్మి మోసపోకూడదు. అలానే మిత్రులతోటి, బంధువురీత్యా కూడా కొంత భంగపాటు జరిగే అవకాశాలు ఉంటాయి. మిత్రులతోటి, బంధువులతోటి కూడా కొంత సహనంగా ప్రవర్తించి ముందుకు వెళ్ళాలి. అలానే ఏకాగ్రత అనేది లోపించే అవకాశం ఒకటి ఉంటుంది. కొంత సంతాన సమస్యలు, కొన్ని క్లిష్టమైన పరిస్థితుల్లో మందకొడిగా సాగించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే ధనపరంగా కొద్దిగా ఇబ్బందులు లేకుండా చూసుకోండి. అంటే ధనాన్ని మనం ఏదైతే ఎంత పొదుపు చేస్తే అంత ధనం అనేది మనం కాపాడే అవకాశం ఉంటుంది. కాబట్టి ధనం విషయంలో కొంత పొదుపు చూసుకోవాలి. అలానే గర్భ సంబంధమైన వ్యాధులు స్త్రీలకు వచ్చేటప్పటికల్లా ఏదైతే గైనకి సంబంధించిన ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవాలి. ఏకాగ్రత ఉండాలి. చేయి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కొద్దిగా స్లోగా ప్రాసెస్ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఉద్యోగానికి వెళ్ళాలంటే కొంత లేటు కావటం ఒకటి, తన పక్కనుండే తోటి కొలీగ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు అన్ని రహస్యాలు చెప్పటం వల్ల కొన్ని ఇబ్బందికరమైన వాతావరణం వచ్చే అవకాశం ఒకటి ఉంటుంది. కాబట్టి ఎలాంటి ఇబ్బందికరమైన వాతావరణం రాకుండా కొంత జాగ్రత్తగా చూసుకొని ముందుకు వెళ్ళాలి. నేను చెప్పే రెమెడీస్ కొన్ని చెప్తున్నాను. ఆ రెమెడీస్ అనేవి మీరు పాటించి ముందుకెళ్తే మీకు మంచి సుఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ చాలామంది కూడా బర్త్ చార్ట్లో కానీ గోచారీత్యా కానీ మాకు రవి కలిసి రావట్లేదు, రవి మహర్దశ కలిసి రావట్లేదు అని అనుకుంటుంటారు. రవి ఎలాగా, ఎందుకని మనకి అంటే రవి నీచ స్థానంలో ఉన్న రవికి ఏదైతే
స్వక్షేత్రం ఉంది, స్వక్షేత్రం సింహరాశి, రవికి ఉచ్చస్థానం మేషరాశి, దాని ఎదురుగా ఉండే సప్తమం నీచస్థానం అంటాం, అంటే తులారాశి నీచస్థానం. ఈ రవి ఎక్కడున్నాడు, మనకి జన్మజాతకంలో రవి ఏ స్థానంలో ఉన్నాడు, గోచారం అనేది ఎప్పుడూ కూడా 20% మాత్రమే సపోర్ట్ చేస్తుంది. బర్త్ చార్ట్కి 80 మార్కులు పడితే గోచారానికి ఎప్పుడు కూడా 20% మార్కులే పడుతుంటాయి. పదే పదే నేను ప్రతి ఛానల్లో చెప్తూ ఉంటా. గోచారం అనేది ఏమిటి అంటే, వాస్తవంగా ఏమిటంటే, మనం ఎంత కృషి చేసినా కూడా ఆవగింజంత అదృష్టం ఉండాలంటారు. ఆ అదృష్టమే గోచారం. కృషి అంటే ఏమిటంటే జన్మజాతకం, బర్త్ చార్ట్లో ఆ లగ్నం నుంచి రవి ఏ స్థానంలో ఉన్నాడు, రవి యోగకారకుడా కాదా, రవి మార్గదశ బాగా కలిసి వస్తుందా లేదా అనేది మనం చూడాలి. అంటే రాశిచక్రము, భావచక్రము, నవాంశము, చతుర్థాంశము, ద్రేకాణము, హోర, త్రింశాంశం అనే అలాగా 16 లగ్న కుండలు ఉంటాయి, డీ చార్ట్స్ అంటారు. అలానే దశలు, అంతర్దశలు, చాలామంది కూడా ఇవన్నీ కూడా అనాలిసిస్ చేయకుండా ఏదో చెబుతుంటారు, మామూలుగా చెబుతుంటారు. అలా కుదరదు. ఎప్పుడు కూడా జాతకాన్ని పరిపూర్ణంగా కంప్లీట్గా అనాలిసిస్ చేసే జాతకాన్ని చెప్పాలి. ఇక్కడ ఈ రవి దోషం ఉంది అని అనుకో, ఉదాహరణ నీచ స్థానంలో ఉంటే ఉద్యోగ భంగాలు, ఉద్యోగపరంగా అనుకూలంగా లేకపోవడం జరుగుతుంటుంది. దానికి రెమెడీస్ ఏం చేయాలి? సూర్య నమస్కారాలు, సూర్య హోమము, ఆదిత్యాయుధే సహస్రమూర్తాయ ధీమహి తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, అలానే గోధుమలు, ఎర్రని వస్త్రము, ఎర్రని పూలు దానం చేయటం, ఆదివారం రోజున ఉపవాసం ఉండటం, సూర్యభగవాను ఆరాధన చేయటం, అలానే మనకి ఆదిత్యుణ్ణి హోమం చేయటం. అంటే ప్రభాకరాయుధే దివాకరాయ ధీమే తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, ఆదిత్యాయుధే సహస్రమూర్తాయ ధీమే తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, సూర్యుడికి సంబంధించిన అష్టకం చదువుకోవాలి, సూర్య నమస్కారాలు చేసుకోవాలి. అలానే ఓం సూర్యాయ స్వాహ, సూర్యగ్రహాయ ఇదన్నవమ అనే మంత్రాన్ని చదువుకోవాలి. ఓం ఆదిత్యాయ స్వాహ, ఆదిత్యాయ ఇదన్నవమ అనే మంత్రాన్ని హోమం చేసుకోవాలి. అంటే జిల్లేడు సమిధలతోటి హోమం చేయటం వల్ల మనకి అనుకూలంగా ఉండే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి సూర్య నమస్కారాలు, సూర్యుడికి అర్ఘ్యం విడవటం, సూర్యోదయం కాకముందే లేవటము, మనకి సూర్య హోర ఉంటుంది, ఆ హోరలో మనం జపం చేయాలి. అంటే సూర్యగాయత్రి మంత్ర జపం ఉంటుంది. చక్కగా సూర్యుడిని అనుష్ఠానం చేయాలి. సూర్యుని చక్కగా భక్తి శ్రద్ధలతో కొలవటం వల్ల సూర్యుడి యొక్క అనుగ్రహం వల్ల మనకు ఆరోగ్యం బాగుంటుంది, ఉద్యోగం అనుకూలంగా ఉంటుంది, ఉద్యోగంలో ప్రమోషన్లు వస్తాయి. సూర్యుడి వల్ల చాలా శుభత్వాన్ని జరిగే అవకాశం ఉంటుంది. గతంలో పూర్వ రోజుల్లో మనకి సూర్యలైన్ అంటారు, సన్లైన్ అంటారు. అంటే సన్లైన్ ఎక్కడుందని చూసుకుంటుంటారు. మనం ఓల్డ్ సినిమాల్లోకి వెళ్ళామనుకోండి, ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, కాంతారావు గారి ఈ పిక్చర్లోకి వెళితే రేలంగి వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే, లేకపోతే సూర్యుడి యొక్క రేఖను ఉండాలని అట్లకాడతోటి కాల్చి చేతుల మీద ఇలా పెట్టుకునేవాళ్ళు. ఓ రేలంగి సినిమాలో ఒకటి ఉంది. అంటే యాస్టీజ్గా అలా పెడితే రాదు, నిజంగా అస్తాముద్రికం ప్రకారంగా సన్లైన్ అనేది బాగుండాలి. అంటే సూర్యుడు అంత అదృష్టాన్ని ఇచ్చేవాడు అని నేను చెబుతున్నాను. అందువల్ల ఆ సూర్యుడు అదృష్ట యోగాన్ని, రాజయోగ కారకత్వాన్ని ఇచ్చేవాడు సూర్యుడు. కాబట్టి ఖచ్చితంగా సూర్యుడు ఇక్కడ అనుకూలంగా ఉండాలి. అనుకూలంగా ఉంటేనే మనం ప్రతి పని చేయగలుగుతాం. సూర్యుడి వల్ల ఎలా ఉంటుంది? ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యం బాగుంటే మనం డబ్బు సంపాదించగలుగుతాం. డబ్బు సంపాదిస్తే పెళ్లి చేసుకోగలుగుతాం. పెళ్లి చేసుకుంటే సంతానం కలుగుతుంది. సంతానం వల్ల స్థిరాస్తులన్నీ కూడా సంపాదించగలుగుతాం. సంతానం కోసం కష్టపడతాం, అదృష్టాన్ని పెంచుకుంటాం. దట్ ఈస్ ద సన్ ప్లానెట్. అందువల్ల ఖచ్చితంగా సూర్యుడు ఎలా ఉన్నాడో మనం చూసుకోండి. మీ అందరికీ కూడా సూర్యగ్రహం అనుకూలత ఉండాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.